గ్రామాల్లో అలయన్స్ క్లబ్ సేవ విస్తృతి పరచాలి అని, అందరికీ అవగాహన కల్పించాలి అని, మన అలయన్స్ క్లబ్ అంతర్జాతీయ సంస్థ మన భారతదేశంలోనే ఉద్భవించింది అనే అలయన్స్ క్లబ్ పూర్వ అంతర్జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకులు బి తిరుపతిరాజు పేర్కొన్నారు. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మరామ క్లబ్ ప్రతిష్టాపక మహోత్సవంలో తెలగాని వీరభద్రరావు అధ్యక్షులుగా, కాకరపల్లి శ్రీనివాసరావు కార్యదర్శిగా, ఎస్ కృష్ణవేణి కోశాధికారిగా, విఆర్ఓగా కొమ్మున తాతారావు, క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ పద్మారావు క్లబ్ పూర్వ అధ్యక్షులు పెంకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని పూర్వ అంతర్జాతీయ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ, అలయన్స్ 106 జిల్లాల్లో ఇంకా సభ్యుల సంఖ్య పెంచుతామని, అలాగే ఇతర జిల్లాల్లో కూడా క్లబ్ స్థాపిస్తామని, క్లబ్ యొక్క విధి విధానాలను వివరంగా సభ్యులకు తెలియజేయడం జరిగింది. తిరుపతిరాజు మాట్లాడుతూ, ఈ అంతర్జాతీయ సేవా సంస్థలు సభ్యులుగా ఉండటం, మంచి సేవా కార్యక్రమాల్లో మన వంతు భాగస్వామిగా అయ్యాము అనే తృప్తిని మనం పొందవచ్చు అని, మనం ఎంత సంపాదించినా పరోపకారం చేస్తే భగవంతుడు మనల్ని హర్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్య అతిథిగా గవర్నర్ పెంకే గోవిందరాజ్ మాట్లాడుతూ, ఎక్కువ జీవితకాల సభ్యులను త్వరలోనే చేరుస్తామని చెప్పారు. ఈ నెల కోయంబత్తూరులో జరిగే సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ సమావేశానికి ఉప గవర్నర్లు, అంతర్జాతీయ నాయకులు విధిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ మున్రెడ్డి పద్మావతి, ఉప గవర్నర్ కేవీవి సత్యనారాయణ, మల్టిపుల్ కోఆర్డినేటర్ సతీష్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్, రీజనల్ సిహెచ్వి ప్రసాద్, బిఎన్వి ప్రసాద్, తెలగాని వెంకట్రావు, స్మార్ట్ సిటీ క్లబ్ సభ్యులు స్వాతి, హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు వికాస్ శ్రీరాములు, వనం ఉపేంద్రనాథ్, సరళ కుమారి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. అదే రకంగా మరి మన కొత్త ప్రెసిడెంట్ మన వీరభద్రరావు గారు, సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు, మరి ట్రెజరీ గారు కృష్ణవేణి గారు, మరి మీ ముగ్గురు కూడా ఈ సంవత్సరం కూడా మరి ఆయనకి ఏ రకంగా సపోర్ట్ చేస్తారో ఈ సంవత్సరం మీరు ఏంటంటే సూపర్ క్లబ్ లాగా, అంటే మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే మరి 50 మందితోటి మీరు కూడా ముందుకు వచ్చి మంచి పేరు సంపాదిస్తారని చెప్పేసి, మీరు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో కూడా మరి ముందున్నారు. ఈ సంవత్సరం మీ అందరికీ మాకేంటంటే మీ అందరిని చూసి మిగిలిన క్లబ్లు అందరూ కూడా ఇంకా ముందుకు వస్తారని చెప్పేసి భావించుకుంటూ, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. దానికి ఏంటంటే మా సపోర్ట్ ఎలాగ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా ఒక్కరోజు ముందు చెప్తే మేమందరం కూడా దానికి సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాపూర్వకంగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. 05 విశాఖపట్నం జిల్లా 106 కాకినాడ, ఈ రెండు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యి, ఒకప్పుడు 106 100 క్లబ్స్ ఉన్నాయి. తర్వాత కొంచెం తగ్గడం అయింది. ఇప్పుడు మళ్ళీ 106 పికప్ అవుతున్నారు. మెయిన్గా మీరందరూ అది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు క్లబ్. శ్రీనివాస్ గారు, రియలీ ఐ అప్రిషియేట్ శ్రీనివాస్ గారు అండ్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు ఈ మంచి ఎల్ఎంఎఫ్ క్లబ్ని తీసుకొచ్చారు. ఏ క్లబ్లో అయితే మెంబర్స్ అందరూ కూడా ఎల్ఎంఎఫ్ అవుతారో దాన్ని ఏమంటారంటే మనం మోడల్ క్లబ్ అంటాం. 106లో ఇదే ఫస్ట్ మోడల్ క్లబ్. మోడల్ క్లబ్ లేదు, అందరు మెంబర్స్ ఎల్ఎంఎఫ్ క్లబ్ ఇది ఉంటాయి. So really I appreciate all the members for becoming LMF, especially with all the members, 32 members. తర్వాత అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి మీకు అందరికీ ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. లయన్స్ రోటరీ లాగే ఇది ఒక
ఒక ఇంటర్నేషనల్ సంస్థ. అయితే లయన్స్ అండ్ రోటరీ యుఎస్లో స్టార్ట్ చేసి ఇతర దేశాలకు వచ్చాయి. వేరే అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇండియా స్టార్ట్